తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా మహిళా కార్యదర్శి శ్రీ దుర్గా మొదటి వర్ధంతిని చిత్తూరు నగరం కైలాసపురం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా 14.95 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించి రోడ్డుకు శ్రీ దుర్గా వీధిగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ మేయర్ అముద, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి షణ్ముగం, టీడీపీ నాయకులు కాజూరు బాలాజీ, చందు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు ఒక సైడ్ గా ఉండి కొంచెం సైడ్ రావాలన్నా తెలియదు తీసుకో. ఈరోజు కొద్ది బాధాకరమైన నా కార్యకర్త కాదు, నాకు కుటుంబ సభ్యురాలు మాదిర. పొద్దున లేచి అన్న అనుకుంటా అన్ని పనులకి ఎక్కడికి పోయినా కూడా తిరిగే నా చెల్లెలు శ్రీ దుర్గా మరణించి ఈరోజుకి 1 సంవత్సరం అయింది. నిజంగా కూడా ఆ లోటు ఏమిచ్చి తీర్చుకోలేము. ఒకటైతే చెప్పగలుగుతా, వారి కుటుంబ సభ్యులకి ఎప్పటికీ నేను ఈ చిత్తూరులో ఉన్నన్ని రోజులు ఆ కుటుంబానికి అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, మా శ్రీ దుర్గా కోరిక ఎప్పుడు కూడా వచ్చి ఈ రోడ్డు వేయాలి, ఈ రోడ్లో పిల్లలు పోయే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అంటూ ఎప్పుడు కూడా నా దగ్గర ఈ రోడ్డు విషయానికే కొట్లాడేది. భగవంతుడు పాపం తను ఉండంగా చేయలేకపోయినాము. అయితే తన జ్ఞాపకార్థం ఈ రోడ్డుకు కూడా శ్రీ దుర్గా వీధి అని నామకరణం చేయడం సంతోషకరం. నాకు వారి నగర్ శ్రీ దుర్గా నగర్ గా నామకరణం చేయడం చాలా ఆనందం. అలాగే వారి కుటుంబ సభ్యులకి నిజంగా కూడా మా వంతు మేము ఇంకా ఏమీ చేయలేకపోయినాం. అయితే వారి కుటుంబానికి అండగా ఉంటూ ఇంకా రాబోయే రోజుల్లో మంచి స్థానం కూడా మా పార్టీలో కల్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి, ఎందుకంటే ఎప్పుడు కూడా పార్టీ అని పనిచేసిన అమ్మాయి, ఇప్పుడు షణ్ముగం అన్న కావచ్చు, చందు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు ఎంతో యాక్టివ్గా పార్టీలో పనిచేస్తున్నారు. కాబట్టి శ్రీ దుర్గా లేని లోట కుటుంబ సభ్యులు మాకు పార్టీలో వారంతా కూడా ఇంకా మా అమ్మాయి లేని లోటు నేను తీరుస్తానంటూ షణ్ముగం అన్న, మా చెల్లెలు లేని లోటు నేను తీరుస్తానంటూ చందు కూడా పార్టీకి చాలా దండగా ఉంటారు. వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎక్కడున్నా కూడా శ్రీ దుర్గా మాతోనే ఉంటుందని భావిస్తూ, ఈరోజు ఇక్కడ వచ్చిన మా తెలుగు మహిళలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు పార్టీలో. వారితో పాటు చాలా యాక్టివ్గా పనిచేసే అమ్మాయి, వాళ్ళకంతా చాలా బాధ. అయితే ఈరోజు ఒక సంతోషం ఏమంటే, ఆ అమ్మాయి పేరు పైన ఈ నగరు, ఈ రోడ్డు ఆమె కోరికని తీర్చావని చెప్పి వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు. కాబట్టి నాకు బాధలో కూడా ఒక చిన్నపాటి ఆనందం ఏమంటే, ఒక మనిషి లేకపోయినా ఎప్పటికీ మనతో ఉండే విధంగా ఆ వీధి పేరు కావచ్చు, తన పేరుని పలుకుతా ఉన్నాము అంటే తను మనతో కూడా ఉన్నట్టే భావిస్తూ ఈ పని చేయడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులకి ఎప్పుడు ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నా బిడ్డ చనిపోయి 1 సంవత్సరం పూర్తయింది. ఇప్పుడు కూడా నేను 40 సంవత్సరాలు ఈ పార్టీ చేసిన సేవలు, నా కూతురు ఈ పార్టీకి 3 సంవత్సరాలు చేసిన సేవలు 2 ఒకటిగా భావిస్తాను. 40 సంవత్సరాల్లో నాకన్నా ఎక్కువ గుర్తింపు, గౌరవం, పార్టీలో ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా పనిచేయడం మా కుటుంబానికి నాకెంతో గౌరవం, గర్వంగా కూడా ఉంది. దురదృష్టవశాత్తు మా నుండి దూరమైన ఆమె లేని లోటుని మా ఎమ్మెల్యే గారు, వయసులో చిన్నవాడైనా నేను నిజంగా కూడా అతని పాదాలకు నమస్కరించాల్సిన సమయం. ఎందుకంటే ఆ బిడ్డ ఎప్పుడు కూడా ఈ రోడ్డు విషయం పైన కానీ ఆ కుటుంబంలో ఒక ఆడబిడ్డలాగే వెలిగినట్లు సందర్భం. ఆ రోజు చనిపోయినప్పుడు కూడా నేను బయట ఉంటే కూడా మా ఎమ్మెల్యే గారి కుటుంబం అంతా కూడా రాత్రి అంతా కూడా
ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ అయినా, ఆయన భార్య, ఆయన తమ్ముడు, ఆయన తండ్రి, కుటుంబం అంతా కూడా ఇక్కడే ఉండి తన ఇంట్లో ఒక బిడ్డను కోల్పోయినట్టుగా భావించి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ 165 రోజులు కూడా మా కుటుంబానికి, ఆ బిడ్డకు ఆమె చేపట్టాల్సిన కార్యక్రమాన్ని, ఆమె కోరుకున్న కోరికను ఈరోజు 25 లక్షల రూపాయలతో ఒక సీసీ రోడ్డు కానీ ఆమె చరిత్రలో మిగిలిపోయే విధంగా, అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టపడితే ఫలితాలు ఎప్పుడు ఉంటుందనే దానికి ఇది ఒక్కటే నిదర్శన. కష్టపడిన పనిచేసిన కార్యకర్త దూరమైన ఆ పార్టీ కార్యకర్త ఎప్పుడు కూడా జీవితంలో సమాజంలో బతుకున్నట్టుగా గుర్తింపుగా కూడా మా ఎమ్మెల్యే చొరవ తీసుకొని కౌన్సిల్లో దుర్గానగర్ అనేటువంటి పేరుని ప్రతిపాదించి దాన్ని పాస్ చేయించి ఈ స్ట్రీట్కు శ్రీ దుర్గా స్ట్రీట్గా నామకరణ చేసి చిరస్థాయిగా ఆమె అందరి గుండెల్లో ఉండే విధంగా చేసినటువంటి పరిస్థితిని మా కుటుంబం ఎప్పుడు కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి, ఆయన రాజకీయాల్లో ఉన్న ఎన్ని సంవత్సరాలు ఉండినా ఆయన కుటుంబ పరంగా మేము కుటుంబ సభ్యుల్లాగా మా కుటుంబం అంతా కూడా ఆయన ఆ కుటుంబానికి ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక సేవకుల్లాగా పనిచేస్తాం. ఎందుకంటే చిన్న వయసున పెద్ద మనసుతో చేసే కార్యక్రమాన్ని మేము ఎప్పుడు కూడా ఆ బిడ్డ ఫోటో మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మా గురజాల ఎమ్మెల్యే, గురజాల జగన్మోహన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు, భవిష్యత్ రాజకీయాలు ఉన్నంత వరకు, రాజకీయాలు ఉన్నా లేకపోయినా షణ్ముఖం కుటుంబం అనేది ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా శిరస్సు వంచి మేమందరూ కూడా సేవకులుగా పనిచేస్తామని కూడా ఆ బిడ్డ ఫోటో ముందు చెప్తూ